అదేంటో విచిత్రం తెలీదు. నేను కంటిన్యూయస్‌గా వీడియోస్ చేస్తున్నప్పటికీ, అనుకోకుండా ఈ 'ఎన్టీఆర్' మూవీస్ అప్డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. నేను ఆ వీడియో చేయకుండా ఉండలేకపోతున్నా. యూజువల్‌గా వచ్చేసి 1 వీక్ తర్వాత అట్లా వీడియో చేసేటోడిని. బట్ ఇప్పుడు డే బై డే మూవీ దగ్గర పడుతున్న టైంకి మనకు అప్డేట్స్ రోజు రోజుకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడొచ్చేసి మన ప్రశాంత్ నీల్ గారు ఎప్పుడైతే కర్ణాటక నుంచైతే హైదరాబాద్ అయితే రావడం అయితే జరిగింది. ఎయిర్‌పోర్ట్‌లో తనైతే వచ్చేసాడు. సో, వెంటనే ఎళ్లి 'రామోజీ ఫిల్మ్ సిటీలో' సెట్స్ అయితే వేస్తున్నారు. దాన్నైతే పర్యవేక్షణ చేస్తాడు. ఎస్పెషల్లీ నీకు మార్నింగ్ ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. మొత్తం 3 సెట్‌లయితే ఏస్తున్నారు. ఈ 3 సెట్‌లో ఒకటి మనకు విలన్ 'టవినో థామ్సన్‌కి' సంబంధించిన ఒక హౌస్ సెట్ అయితే ఏస్తున్నారు. అండ్ అలాగే ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించిన సెట్ కూడా అయితే వేస్తున్నారు. అండ్ ఇంకొకటి యాక్షన్ సీక్వెన్స్‌కి సంబంధించిన ఒక సెట్ అయితే భారీ లెవెల్‌లో ఏస్తున్నారు. సో, ఇన్ని సెట్స్ ఒకేసారి 3 సెట్స్ వేసేసి దాదాపు కంటిన్యూయస్‌గా ఈ ఆర్ఎఫ్‌సీలో షూటింగ్ చేయడానికైతే ప్రయత్నాలైతే చేస్తున్నారు. దాదాపు 40-45 రోజుల వరకైతే ఉండేటట్లయితే ఉంది ఈ షూటింగ్ అక్కడ. అంటే టేకింగ్ ఎంత టైం పడతదని చెప్పలేము. మన పర్ఫెక్షనిస్ట్ మన ప్రశాంత్ నీల్ గారి టేకింగ్‌కి తను పర్ఫెక్ట్ షాట్ వచ్చే వరకు తీస్తూనే ఉంటాడు. మన ఎన్టీఆర్ అన్న ఎంత సింగిల్ టేక్‌లో చేసినా గూడా. సో, రాజమౌళికి, ప్రశాంత్ నీల్‌కి ఉన్న తేడా అంటే ఇదే. ఇద్దరు గూడా పర్ఫెక్ట్ షాట్ వచ్చేంత వరకు అవతల సైడ్ యాక్టర్ సింగిల్ టేక్‌లో చేసినా గూడా ఇంకో టేక్ చేపిస్తూనే ఉంటారు. సో, ఇది మనకైతే బెస్ట్ అవుట్‌పుట్ అయితే తీసుకోవచ్చని చెప్పి. మరి ఇది గైస్ మీకు క్లియర్ కట్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ప్రశాంత్ నీల్ అయితే హైదరాబాద్ వచ్చేసాడు. ఇంకా మొత్తం ఫినిష్ షూట్ అయితే ఇంకా కొన్ని రోజుల్లో డేట్ కూడా వస్తది. దానికి సంబంధించిన డేట్ వచ్చినప్పుడు వీడియో కూడా చేస్తాను. సో, 40 రోజులంటే ఇక కంటిన్యూయస్ షూట్ అయితే ఉంటది. మనకి మే 19కి ఫస్ట్ లుక్ అయితే రావచ్చు. సో, ఇప్పుడు ఇది తీసే షూటింగ్‌లోనే మనకైతే లుక్ అయితే ఉంటదని చెప్పి అనుకుంటున్నా. డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నారు కాబట్టి.